జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ జానీ మాస్టర్ అని చెప్పేసి ఇప్పుడు బాగా యాడ్ చూసినా కానీ సోషల్ మీడియాలోనూ డిజిటల్ మీడియాలో యాడ్ చూసినా కూడా ఇప్పుడు అదే న్యూస్ నడుస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో. దానికి సంబంధించిన ఒక కీలకమైన ఒక అప్డేట్ అయితే ఒకటి తీసుకొచ్చిన. ఇంకా అసలు విషయానికి వస్తా డైరెక్ట్గా. జానీ మాస్టర్ ఇతను పూర్తి పేరు వచ్చేసి షేక్ జానీ బాషా. ఇతను ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్. మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఈ పేరు ప్రఖ్యాతలు గడించిన ఈ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇతను. అంతేకాకుండా ఏంటంటే ఇతను డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? అంతేకాదు జనసేన పార్టీలో ఒక కీలక సభ్యుడిగా కూడా ఉన్నాడు. అయితే జానీ మాస్టరు అలియాస్ ఎవరు? ఈ షేక్ జానీ బాషాకు సంబంధించిన రహస్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జానీ మాస్టర్తో కలిసి పనిచేసినటువంటి ఒక యువత ఏంటంటే ఇప్పుడు బయటికి వచ్చి జానీ మాస్టర్పై కేసులు నమోదు చేసింది. ఆ విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. పెద్ద రచ్చ అవుతుంది, మామూలు రచ్చ అవడం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన వెనక ఎవరో ఉండారని చెప్పేసి ఒకటి కాదులే, ఈవిడు నచ్చినట్టు ఓడి పాటికి అంతా రాసేస్తాను, ఈవిడి పాటికి కూడా చేస్తున్నాడు. ఆ అమ్మాయి పెట్టిన కేసు ఏంటంటే తనను పెళ్లి చేసుకొని మతం మారమని చెప్పేసి ఈ జానీ బాషా ఎవరు, ఈ జానీ మాస్టర్ వచ్చేసి ఇబ్బందులకు గురి చేశాడని చెప్పేసి ఆ మహిళ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా అసలు విషయానికి వస్తే 2017లో ఒక తెలుగు ఛానల్లో డి అనే కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉన్నది. ఈ డి అనే కార్యక్రమంలో ఈ సదరు అమ్మాయి కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే డి కార్యక్రమానికి జడ్జిగా పాల్గొన్నటువంటి జానీ మాస్టరు ఆ అమ్మాయి మీద కన్నేసాడంట. ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ఏంటంటే 2019లో ఆ అమ్మాయిని తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండమని చెప్పేసి ఆఫర్ ఇచ్చాడు ఈ జానీ బాషా. ఇక నేరుగా ఈ జానీ మాస్టరే ఆఫర్ ఇవ్వడంతో అందుకు ఆ మహిళ కూడా అంగీకరించింది. ఎందుకంటే మంచి పొజిషన్లో ఉన్నాడు, బాగా సక్సెస్ఫుల్గా బాగా నడుస్తున్నాడు, పెద్ద పెద్ద హీరోలకు వచ్చేసి ఈ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా ఇవి ఎందుకు ఒప్పుకోరు? అందులో ఆ అమ్మాయి డ్యాన్స్కి సంబంధించి ఆ అమ్మాయి ఏదో కష్టపడుతుంది, పని చేస్తుంది అవకాశాల కోసము. ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసేసింది. ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఏంటంటే కష్టాలు మొదలైపోయినాయి. దాదాపుగా ప్రతిరోజు ఆ అమ్మాయితో తన కోరిక తీర్చమని చెప్పేసి ఈ జానీ మాస్టర్ బలవంతం చేసాగినాడంట. అయితే అందుకు ఆ అమ్మాయి అంగీకరించాల. ఈ విధంగానే తరచుగా ఆ అమ్మాయిను నిర్మానుష్యమైన ప్రదేశాలకు తీసుకొని పోయేది, ఆడిబ్బందులు పెట్టేది, ఈ మారి చేస్తూ ఉన్నాడంట. అయినప్పటికీ జానీ మాస్టర్కు ఆ అమ్మాయి నో అనే చెబుతా ఉన్నది. ఒకానొక సమయంలో ఆ అమ్మాయిను జానీ మాస్టర్ ఏంటంటే ఒప్పుకోవడం లేదని చెప్పి చావగొట్టాడంట. చూడండి ఈ పైశాచికత్వం చూడండి. ఇక మొన్న మధ్య నుండి జానీ మాస్టరు సొంత భార్య కూడా, ఎవరు సొంత భార్య అంటే మళ్ళీ బాడుకు తీసుకునే వాళ్ళు ఏమి ఉండరులే, చెప్తున్న మాట అంటే ఆయన భార్య కూడా ఆ అమ్మాయిను తన భర్త కోరిక తీర్చాలని చెప్పి బెదిరించసాగిందంట. ఇది ఏమి లక్షణాలు, ఏమి చేష్టాలో ఒకసారి గమనించండి. కానీ ఏంటంటే నేను ఒకటే కోరుకుంటాంది, సరే దీంట్లో నిజమేంత, లేకపోతే ఎవరు అబద్ధము, లేకపోతే ఫేక్ ఏది నిజమేది అనేది ముందేంటంటే పోలీసు వాళ్ళు దీని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తారు, దాంట్లో అయితే డౌట్లే. కానీ ఒకవేళ ఆ అమ్మాయి వచ్చేసి ఇతని మీద ఏదన్నా అలాంటి ఏదన్నా అసత్య ఆరోపణలు చేసినా, లేకపోతే నిజంగా ఇతను తప్పు చేసినా కూడా ఎవరికైనా కూడా కఠినంగా శిక్ష పడాలి. కానీ ఒకవేళ ఆ అమ్మాయి చెప్పినట్టుగా అతను ఎవరు, ఈ జానీ బాషా భార్య కూడా అమ్మాయిని బెదిరించుంటే అది ఎవరు కూడా క్షమించరాని నేరం, అది మామూలు నేరం కాదు. అలాగేంటంటే తన భర్త కోరిక తీర్చి తన భర్తను పెళ్లి చేసుకోమని చెప్పేసి, అంతేకాకుండా ఇస్లాం మతం స్వీకరించమని కూడా ఈ జానీ మాస్టర్ భార్య ఆ హిందూ అమ్మాయిని అయితే బలవంత పెట్టసాగిందట. ఇంక చూడండి ఎంత దారుణంగానా. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తామని చెప్పేసి ఆ అమ్మాయిని బెదిరించసాగినారు. ఇక్కడ మీకు ఇంకొక మాట చెప్పాలా, ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఈ జానీ మాస్టర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా లవ్ జిహాద్ బాధితురాలే. అంటే ఈ అమ్మాయి ముందు ముస్లిం కాదు, ఆ అమ్మాయి ఇతర మతస్థురాలైతే ఇంట్లో వాళ్ళ అమ్మా నాయన ఒప్పుకోకపోయినా కానీ, అంటే ఏంది ఇతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా వచ్చేసి అంటే అమ్మా నాన్న వదిలిపెట్టి వచ్చి ఇతను జానీ మాస్టర్ని పెళ్లి చేసుకునింది. ఎవరిని? జానీ బాషాను. అలాగే పెళ్లి చేసుకోవడంతో పాటు ఇస్లాం మతాన్ని స్వీకరించి ఆయేషాగా మతం మారింది, పేరు మార్చుకునేది. అర్థమవుతుంది మీకు? దీన్ని బట్టి అంటే చూస్తేనేమో ఓకే, అంటే ఈ అమ్మాయి అదేవిధంగా అంటే సొంత మతాన్ని స్వధర్మాన్ని వదిలిపెట్టి వచ్చింది, అమ్మా నాన్న వదిలిపెట్టి వచ్చింది, ఇతను పెళ్లి చేసుకునింది, మతం మారింది, పేరు మార్చుకునింది, ఇన్ని చేసింది. ఏమో ఒకవేళ ఏదైనా అలాంటి ఆలోచనలు కూడా కలిగాయేమో అమ్మాయికి. అంతేకాకుండా జానీ మాస్టర్కు ఈ సన్నిహితంగా ఉండే ఒక అబ్బాయి అనమాట, అతను వచ్చేసి ఆ యూనియన్ ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నాడంట, నరసింహ అని. ఆ అబ్బాయిని ఏంటంటే నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పేసి దత్తత పేరుతో తమ్ముడిగా స్వీకరించి అతన్ని కూడా ఏంటంటే మతం మార్చి అతనికి హన్ను అని పేరు పెట్టినారు. అర్థమవుతుందా? నరసింహ ఏంటంటే హన్ను అయిపోయినాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సరే ఆ అమ్మాయి ఏదో పెళ్లి చేసుకున్నావు, ఏదో సరేలే, ఏదో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయిని నువ్వు తమ్ముడిగా చూడాలంటే ఏ మతం వాడైతే ఉండదు, నువ్వు ఆదరించాలి, అభిమానించాలంటే దానికి ఆ అబ్బాయిని మతం మార్పించడం, ఆ అబ్బాయి పేరు మార్పించడం అంటే నీకు కూడా
నలుగురిలో తిరుగుతా సభ్య సమాజంలో ఉంటా ఒక స్థాయిలో బ్రతుకుతా కూడా నీలో ఎంత మత ఛాందస్వాదం ఉన్నట్టు దాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా, అర్థం చేసుకోవాలా. దీంతో భయపడిపోయినటువంటి సదరు హిందూ మహిళ ఇక రాయదుర్గం పోలీసులను ఈ జానీ మాస్టర్ మీద అలాగే అతని భార్య మీద పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే షేక్ జానీ బాషాపై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు రావడం ఇక్కడ గమనార్హం అనమాట. అంటే ఇదేం కొత్త ఏం కాదు. దీంతో ఈ విషయం ఏంటంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టించింది. ఊరికే కూడా కాదు, ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు ఈ జానీ భాష ఎవరు, ఈ జానీ మాస్టర్ విషయము మనకందరికీ తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఏ స్థాయిలో ఉండదో. ఇప్పుడు ఇంతకుముందు ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే దేశవ్యాప్తంగా ఈ జానీ మాస్టర్ అని చెప్పేసి ఫేమస్ అయిపోయినాడు ఇతను. ఎందుకో ఈ లవ్ జిహాద్కు సంబంధించి దానికి పాల్పడినాడు అని చెప్పి. ఇక ఇంతకుముందు నేను చెప్పా ఏది, ఇతను జనసేనలో సభ్యుడిగా ఉన్నాడని. కానీ ఏంటంటే జనసేన పార్టీ ఈ జానీ మాస్టర్ను పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి ఈ షేక్ జానీని అయితే ఆదేశించింది. ఎందుకంటే ఇప్పుడు అలిగేషన్స్ అయితే వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. అది సరే నువ్వు తప్పు చేసినావా లేదా ఏందనేది పోలీసు వాళ్ళు అయితే దాన్ని ఏదో ఒకటి అయితే చేస్తారు, విచారణ చేసి. తప్పు చేసినామంటే పార్టీ నుంచి దూరం పెడతారు, లేకపోతే ఓకే సరే తర్వాత జరిగేది జరుగుతాయి. కానీ ఏంటంటే నీ మీద ఇంత అభియోగం వచ్చినప్పుడు పార్టీలో పెట్టుకొని పార్టీ కూడా చెడ్డపేరు తీసుకురారు కదా, ఆ విధంగా. ఇక ఇప్పటి వరకు ఈ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ఈ షేక్ జానీను ఆ పదం నుంచి కూడా తీసేశారు. కానీ ఈ విషయంలో షేక్ జానీకు కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి చాలామంది ఏంటంటే తెలుగు ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు. అది ఆ విషయమా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంది? సరే ఆ అమ్మాయి ఏదైనా ఫేక్ అంటారా, లేకపోతే ఇతను తప్పు చేశాడంటారా? ఇంతకు మీ మనసులో మీ అభిప్రాయం ఏముందో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాం, ఈ లవ్ జిహాద్ సంఘటనలు దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. కానీ ఏంటంటే మనం ఏదో నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఇలాంటి కేసులు ఉన్నాయి అనుకుంటున్నాం. మనకు తెలియకుండా మన చుట్టూ కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. మేబీ ఒకవేళ ఇది కూడా అలాంటిది కావచ్చు లేదా కాకపోవచ్చు, కానీ విచారణ అయితే జరగాల. ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్ళైతే గట్టిగా అయితే పనిష్మెంట్ అయితే ఇవ్వాలా, దాంట్లో అయితే డౌట్ ఏంలే అది. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, దయచేసి 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.